మనకెప్పుడు బాడీ వేడుంటుందా లేదా, ఎప్పుడు టెంపర్ రోడ్లోనే ఉంటుందని ఒక్కసారి లోకేష్ గారికి చెప్పాలి మీరంతా. మరి మొదలు పెడదామా? యాద అప్పుడే వద్దు, రిలాక్స్గా ఉండండి అందరూ. యువ బహుముఖ రాజకీయ నాయుడు, హలో హలో యువ బహుముఖ రాజకీయ నాయకుడు, ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఏంది ప్రతిభావంతులు, ఓ పోరాట యోధుడు మన నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. కేవలం నేను బాగుంటే చాలనుకున్న ఈ రోజుల్లో నాకు ఏమైనా పర్లేదు, నా రాష్ట్ర ప్రజలు బాగుంటే చాలని ముందుకొచ్చిన ప్రతి ఒక్క జన త్యాగ రాజులకి నా హృదయపూర్వక నమస్కారాలు. అంతే కదా, త్యాగమూర్తులే కదా మన జైన సైకులు, అవునా కాదా? అదేవిధంగా ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని నష్టాలు జరిగినా ఎత్తిన జెండా దించకుండా జై జై కోరుతున్న ప్రతి ఒక్క పసుపు సైనికులకి, ప్రత్యేకంగా చేసి అభిమానులకి వందనం వందనం అభివందనం. అన్నా లోకేష్ అన్నా, ఈరోజు నేను పార్టీ తరఫున మాట్లాడడానికి రాలేదు, కానీ మా ప్రజలు తాడి ప్రజల తరఫున మాట్లాడడానికి కోసం మీ ముందుకు వచ్చాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ I would like to talk to you regarding our municipality. అన్నా, నేను ఇటు తిరిగి మాట్లాడటం మేలేమో, ఎందుకంటే నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నా మీతో. అన్నా, ఈ తాడిపత్రి మున్సిపాలిటీ అనేది ఒక కళ అన్న. దాదాపు 40 ఏళ్ల నుంచి కళ కంటే అప్పుడు శాసనసభ్యులు అయితేనేమి, అప్పుడు కౌన్సిలర్లు అయితేనేమి, అప్పుడు తాడిపత్రి ప్రజలైతేనేమి ఇటుగా పేర్చుకుంటా ఈ రోజు ఒక నంబర్ 1 మున్సిపాలిటీగా తీర్చిదిద్దుకున్నారన్న. ఎప్పుడో ఒక 20 ఏళ్ల కిందటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయితేనేమి, సీసీ రోడ్లు అయితేనేమి, మాకు తాగునీటి అవసరాలు అయితేనేమి అప్పటికే మేము అన్ని ప్రాజెక్టులు తెచ్చుకున్నామన్నా. కానీ ఇప్పుడున్న పరిపాలకులు, ఇప్పుడున్న ప్రభుత్వము కేవలం 1.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వచ్చినాక మా మున్సిపాలిటీని భూస్థాపితం చేసేశారన్న. కానీ మా నాయకులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో, మా ప్రజలు ఎవరైతే ఇక్కడ ఉన్నారో అది తొందరగా తెలుసుకొని కేవలం 1.5 సంవత్సరం తర్వాత ఏవైతే మాకు మున్సిపల్ ఎన్నికలు వచ్చాయో తిరిగి తెలుగుదేశం పార్టీ అయితేనే న్యాయం చేస్తుందని మళ్ళా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడేట్టు చేశారు. మరి ఇంత పని చేసిన మన తాడిపత్రి ప్రజల కోసం మనం ఏం చేద్దామన్నా? నేను ఒకటే అడుగుతున్నా మీకు, రేపు మన ప్రభుత్వం వచ్చినాక, రేపు మన రాబోయే ప్రభుత్వం వచ్చినాక మాకు కావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో, మాకు కావాల్సిన మౌలిక వసతులు ఏవైతే రావాల్సి ఉన్నాయో అవి ఇచ్చేదానికి మీరు సిద్ధమా అని అడుగుతున్నా అన్న. మీరు సిద్ధమైతే మాత్రం మాకు ఒక్కసారి మీరు సంసిద్ధమనాల్సి వస్తుంది. మా మైక్ దగ్గరకు వచ్చి సిద్ధమా లేదా? అదే విధంగా వద్దు అదే విధంగా మా ప్రాంత మనుషులు చాలా కష్టజీవులన్నా. నేను కష్టజీవులని ఎందుకంటున్నానంటే మా జనము కేవలం కన్నీటితోనైనా కూడా సాగు చేసి పంటలు పండించే శక్తి మా వాళ్ళకు ఉందన్నా. మరి ఈ కష్టజీవుల కోసము దాదాపు 50,000 ఎకరాలు సాగు చేసేందుకు
ఆ కాలంలోనే ఒక చాగల రిజర్వాయర్ అయితేనేమి, ఒక పెండేకల్ రిజర్వాయర్ అయితేనేమి, ఒక వడుగురు బ్రాంచ్ కెనాల్ అయితేనేమి, ఒక యాడికి బ్రాంచ్ కెనాల్ అయితేనేమి, ఇటువంటి ప్రాజెక్ట్స్ ఎన్నో చేపట్టినామన్నా. కానీ మాకు సమస్య ఎక్కడొస్తుందంటే దీనికి అవసరమైన నీటి మాత్రం కేటాయింపులు లేవు మాకు. నేను ఒకటే అడుగుతున్నా, రేపు మన ప్రభుత్వం వచ్చినాక మరి మీరు సిద్ధమా అని అడుగుతున్నానన్నా మాకు నీళ్ళు కేటాయించేదానికి. అదేవిధంగా మీ అందరికి తెలిసిండేదే, ఇది ఒక కరువు జిల్లా. అందులో తాడిపత్రికి ప్రత్యేకంగా ఎక్కువగా నీటి సమస్య ఉంది. మరి 2006లో అప్పుడు శాసనసభ్యులు అయితేనేమి మన జేసీ దివాకర్ రెడ్డి గారు, అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఇది గుర్తించి మాకు జేసీ నాగిరెడ్డి స్కీమ్ అని చెప్పి ఒక తాగునీటి పథకం తెచ్చారన్న. మరి ఈ తాగునీటి పథకం కేవలం తాడిపత్రే కాదు, పక్కనున్న సింగనమలకు కూడా ఉపయోగపడుతుంది. అదే మళ్ళా మన హయాంలో 2014 నుంచి 2019లో మీరెప్పుడైతే పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నారో మీ దగ్గరకు వచ్చి ప్రత్యేకంగా ఒక 125 కోట్లకి ఈ ప్రాజెక్ట్ ఎక్స్టెన్షన్ కోరాం. మీరు శాంక్షన్ చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం, ప్రస్తుత పాలకులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రాజెక్ట్ని మాత్రం పూర్తి చేయలేకపోయినారన్న. మరి